ఇంకో ఇలా నా యానివర్సరీ కదా, నా డాడీకి మెసేజ్ చెప్తాపా. కుట్టి నాన్న లేపు పిలు లే బాబు లేవు. ఇంకా లేవరా? హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ. హాయ్ శ్రీకృతి ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి హడావిడి అనుకుంటున్నారా? ఈరోజు మా 3వ పెళ్లి రోజు, అందుకే ఈ హడావిడి జరుగుతుంది. నేను ఇంకా పడుకొని లేవలేదని చెప్పేసి మా కుట్టిగాడైతే లేపుతున్నాడు. చూసారు కదా నన్ను ఎలా లేపారు. నేను లేచి స్నానం చేసి వచ్చేలోపే ఇంట్లో సంధ్య పూజ మొత్తం కంప్లీట్ చేసింది. అలా ఇంట్లో దేవుణ్ణి మొక్కుకొని టెంపుల్కి అయితే బయలుదేరాము. అందరం రెడీ అయిపోయాం, టెంపుల్కి వెళ్తున్నాం. పదండి వెళ్దాం. అందరము రెడీ అయిపోయాము. టెంపుల్ కాడికి కావాల్సిన పూలు, పండ్లు, కొబ్బరికాయలు అవన్నీ తీసుకున్నాము, బయలుదేరాము. చూడండి కార్లో శ్రీకృతి ఎలా ఎంజాయ్ చేస్తుందో, పాటలకి డ్యాన్స్ చేస్తుంది. ఫైనల్గా టెంపుల్ కాడికి అయితే రీచ్ అయిపోయాము. గుడి లోపలికి వెళ్దాం పదండి. హాయ్ చెప్పు. గుడి లోపల ఎక్కువ మంది లేరు. దర్శనం అనేది చాలా తొందర అయిపోయింది. మాకు ప్రత్యేకంగా అర్చన చాలాసేపు జరిపించాడు, చాలా మంచిగా అనిపించింది. దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత గుడి లోపలే కొంచెంసేపు అక్కడనే కూర్చున్నాము. కుట్టి అయితే చాలా సంతోషంగా అక్కడ చాలా తిరుక్కుంటూ ఆడింది. కుట్టి వాళ్ళ అమ్మ స్వీటీ చాలాసేపు ఆడుకున్నారు. చెట్టు చుట్టూ తిరుక్కుంటూ ఎలా ఆడుతుందో చూడండి మీరు కూడా. ఖాళీగా ఉండు ఎందుకని చెప్పేసి మేము కూడా అందులో కొన్ని రీల్స్ తీసేసుకున్నాము. గుడి వాతావరణం అయితే చాలా ప్రశాంతతగా ఉంది, చాలా మంచిగా అనిపించింది. రీల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. గుడిలో దర్శనం తొందర అయింది కానీ మేము రావడం లేట్ వచ్చాము. అందరికీ కడుపులో ఎడకలు పరిగెడుతున్నాయి. అయితే మేము వెళ్ళే దారిలో నందికమాన్ చౌరస్తాలో ఒక ఎస్ఆర్ఆర్ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. అందులో అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది. చూడండి, నన్ను చూడగానే హాయ్ చెప్పి నేను ఎలాగో దోశ తింటా అని చెప్పేసి రాజన్న దోశ వేసేస్తున్నాడు. చూడండి ఎలా వేస్తున్నాడు. ఇక టిఫిన్ చాలా బాగుంటుంది. మేము వెళ్ళడం, మీలో ఎవరైనా వెమ్లడ సైడ్ వచ్చితే నందికమాన్ చౌరస్తాలో ఈ టిఫిన్ సెంటర్లో
టిఫిన్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను దోశ తీసుకున్నాను, మిగతా వాళ్ళందరూ ఎవరికి నచ్చిన వాళ్ళు తీసేసుకున్నారు. తొందరగా తిని ఇంటికైతే బయలుదేరిపోయాము. కానీ కుట్టి ఇవన్నీ ఏం తినదు కదా, ఒక బజ్జీ మాత్రమే తింటుంది. అని కుట్టికి బజ్జీ ఇచ్చాము, చూడండి ఎలా తింటుందో. మేము గుడి నుంచి ఇంటికి వచ్చినాక అమ్మ నాన్న ఆశీర్వాదం తీసుకున్నాము, చాలా మంచిగా అనిపించింది. మేము దర్శనం చేసుకొని వచ్చేలోపు అమ్మ ఫుడ్ ప్రిపేర్ చేసింది, చూడండి. సంధ్య కూడా నా ఆశీర్వాదం తీసుకుంది. మనసులో అనుకున్నా రోజు ఇలా చేస్తే బాగుండు అని. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఈరోజు అమ్మ ఏమేమి స్పెషల్ చేస్తుందో చూద్దాం. అమ్మ ఈరోజు ఏంటి స్పెషల్? ఈరోజు మటన్, మటను, నీకు చేపల కూర, గుడాలు. ఏవి గుడాలు? అక్క గుడాలు. ఈవినింగ్ టైంలో నవీన్ సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు, కేక్ కటింగు. నేను కూడా సంధ్య కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ తీసుకున్నా. ఆ గిఫ్ట్ చూసి సంధ్య ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. బాగుంటుంది నువ్వు నవ్వితే. సంధ్య హియరింగ్స్ చాలా సంతోషపడ్డది, ఎక్స్పెక్ట్ చేయలేదంట. నాకు కూడా చాలా మంచి అనిపించింది. చూశారు కదా మా ఈ 3rd యానివర్సరీ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.